దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎక్కడ చూసినా ఈ దినాలలో సమాధానం అనేది లేదు. కాబట్టి సమాధానం మనకి ఎలా కలుగుతుంది అనేది మనం ఆలోచన చేస్తే, కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు ఇలా తెలియజేస్తున్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి అంటాడు. క్రీస్తు ద్వారా మనకి సమాధానం అనేది ఉంది. మన పాపముల ద్వారా సమాధానాన్ని కోల్పోయిన మనకు క్రీస్తు ప్రభు ద్వారా మనం సమాధానాన్ని పొందుకుంటూ ఉన్నామని మనం గమనించాలి. మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండంలో ఐగుప్తులోనున్న ప్రజలు చాలా అలజడితో కూడి ఉన్న ఆ ప్రజలుకి మరి సమాధానం లేని ప్రజలు అక్కడ ఉన్నారు. అయితే అక్కడ ప్రజలందరూ న్యాయము సరైన రీతిలో తీర్చినప్పుడు సమాధానంగా ఇంటికి వెళ్ళారంట. అలాగే మనం ఆలోచన చేస్తే లోకాసు వార్తలో ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ సమాధానం లేనిదే ఉంది, ఎంతో అనారోగ్యమైన స్థితిగతిలో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానం గలదానవే ఇంటికి వెళ్ళిపోమును అని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం లోకాసు వార్తలో. కాబట్టి సమాధానము మనకి ప్రభు ద్వారా ఉందని మనం గ్రహించినప్పుడు ఇర్మియా గ్రంథకర్త ఇలా అంటాడు. ఏంటంటే 30వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలభీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము. జనులకు సమాధానం లేని పరిస్థితుల్లో కేకలు వేస్తూ ఉండగా వినుచున్నాము అంటారు. కాబట్టి ఈ దినాల్లో ఎక్కడ చూసినా సమాధానం లేదు. వ్యాధి చేత, బాధ చేత, కష్టం చేత, దుఃఖం చేత, శ్రమ చేత, పాపం చేత అనేక మందికి సమాధానం అనేది లేదు. అయితే సమాధానం అంట ఈ కడవరి దినాలలో హగ్గాయి అంటాడు 2వ అధ్యాయము 9వ వచనంలో, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు సమాధానాన్ని ఈ కాలాల్లో క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, అటువంటి కృపలో ముందుకు నడిచే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించాలని అనుదినము సమాధానం కొరకు ప్రార్థన చేద్దాం. ఆ సమాధానం క్రీస్తు ద్వారా ఉందని గ్రహించి ప్రతి ఒక్కరూ క్రీస్తు నందు విశ్వాసం ద్వారా సమాధానంతో నింపగలరని, ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు నడవడానికి దేవుడు కృపను అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ లార్డ్.